షాప్ ఓనర్ వేరే ఎవరు ఏం చేస్తారా మీరు? స్పెషల్ పార్టీ ఏం చేస్తున్నారు? ఇక్కడ లైట్ వస్తే ఇక్కడ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ రమ్మని ఇటు వచ్చే మురళి ఇటు వచ్చి ఇది వైన్ షాప్. వైన్ షాపు ఇది వచ్చి సిగరెట్ ఇక్కడ నుంచి లోపల బయట ఉంది ఎక్కడ అబ్బాయి ఇక్కడ పర్మిషన్ అంటే మొత్తం ఇక్కడ హోటల్ తెలుపు అన్నాను. మొత్తం ఎట్లండి రాకపోతే మేమే ఆడుకుంటాము. పెడతాం. అందరూ మీద ఈ డాబా సీజ్ చేయాలి. మామూలు వచ్చి దేనికి ఏంటంట లేదు ఇది డ్రింకింగ్ తో కల్యూడ్ అయ్యి లోపల నుంచి డ్రింకింగ్ సప్లై చేస్తారా? ఏం చేస్తున్నారు ఇక్కడ? డ్రింకింగ్ అలా లేదు ఇక్కడ. మీకే చెప్పేది చెప్పండి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆల్రెడీ నేను చెప్పాను 2 months నుంచి ఓపెన్ నో డ్రింకింగ్ అలా ఫినిష్ ఆపే చెప్తా నాదా పెద్ద అరే అబ్బాయి ఓనర్ అబ్బాయి ఓనర్ పేరు సేదన్ ఈ డాబా పేరు డాబా పేరు వచ్చి డాబా పేరు మన్మంత్ర ఫ్యామిలీ డాబా మన్మంత్ర ఫ్యామిలీ డాబా వేదాయపాలెం లేదు. అవును ఇప్పుడే చెప్తాను. ఇప్పుడే అక్కడ కూడా ఓన్లీ పర్మిషన్ ఫుడ్ పర్మిషన్ ఉంది. ఆ వైన్ షాప్ లో ఓన్లీ సెపరేట్ గా వైన్ సేలింగ్ కోసం. అందరికీ నమస్కారం. నా పేరు దీక్ష, ఐఎస్పీ, నెల్లూరు సిటీ. సో ఈరోజు ఈ విదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన్మంత్ర ఫ్యామిలీ ఢాబాలో రేడ్ చేశాము. స్పెషల్ పార్టీతో పాటు రేడ్ చేశాము. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఓపెన్ డ్రింకింగ్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇది ఢాబా లైసెన్స్ ఉంది, డ్రింకింగ్ లైసెన్స్ లేదు, అనుమతి లేదు. బట్ కానీ ఓపెన్ డ్రింకింగ్ ఆల్మోస్ట్ 40 మంది నేను సీజర్ చేశాము. సో ఒకసారి ఆ పక్కన వైన్ షాప్ ఉంది, జస్ట్ దగ్గర ఈ ఢాబా ఉంది, మన్మంత్ర ఫ్యామిలీ ఢాబా. ఆ వైన్ లోపల గేట్ నుంచి ఇక్కడికి ఢాబాకి డ్రింక్స్ ఇచ్చారు. సో ఆ తర్వాత బోత్ wine shop owner and dhaba owner both have colluded together and are making huge money out of this illegal business. They don't have any permission of supplying any drinking. No drinks are allowed here. So kabatti nenu rate chesamu, almost breath analyzer test pedtamu. తర్వాత ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కింద చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటాము, నమోదు చేస్తాము.
దట్స్ ఆల్. అంటే ఇప్పుడు వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? డాబా ఓనర్ మీద అండ్ వైన్ షాప్ ఢాబా ఓనర్ మీద, వైన్ షాప్ ఓనర్ మీద అండ్ ఇల్లీగల్ పర్సన్స్ హూ ఆర్ డ్రింకింగ్ అందరూ మీద ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కోసం యాక్షన్ తీసుకుంటాం. ఉదయం నుంచి కూడా రైడ్ చేస్తూ ఉన్నారు. లాడ్జీల్లో అనేక మందిని కూడా వ్యభిచారం జరుగుతుందని చెప్పి కొంతమందిని పట్టుకోవడం జరిగింది. అందులో రాజకీయ వ్యక్తిని కూడా పట్టుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏంటి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి, వదిలేశారని? ఈరోజు ఉదయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత నాలుగు డాబా మీద రేడ్ చేయడం జరిగింది. హా, 4 లాడ్జ్ మీద రేడ్ చేయడం జరిగింది. తర్వాత ఆల్మోస్ట్ సుమారు 36 పర్సన్స్కి పట్టుకున్నాము. తర్వాత వెరిఫికేషన్ చేసాము. వెరిఫికేషన్ చేసి సుమారు 15 పీపుల్ నిర్దోషగా లేదు. వాళ్ళు అందరికీ వెరిఫికేషన్ చేసి డాక్యుమెంట్ చెక్ చేసి సిడిఆర్ చేసి దిస్ ఐపీడిఆర్ చెక్ చేసి తిరిగి పంపించాము. సుమారు ఆల్మోస్ట్ 16 పర్సన్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళు మీద లాడ్జెస్ ఓనర్ మీద ఈ ఐటీపీఏ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. ఈ ఒక్కసారి రాజకీయం అడిగారా, నేను చెప్తాను, క్లియర్ కట్గా చెప్తాను. రాధాకృష్ణ నాయుడు అక్కడ కనిపించారా, బట్ కానీ నేను డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేశాము. ఆయన ఈ చికిత్స కోసం, హోమియోపతి చికిత్స కోసం అక్కడికి వచ్చారా, ఆయన డాక్యుమెంట్స్ ఇచ్చారా, హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చారా, తర్వాత మెడిసిన్ చూపించారా. సో వెరిఫికేషన్ చేసి నిర్దోషగా లేరు. సో కాబట్టి నేను తిరిగి పంపించాను వాళ్ళు. సో హీఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది థింగ్స్, బట్ వీ ఫౌండ్ హిమ్. సో వీ వెరిఫైడ్ అండ్ తర్వాత సిన్స్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ వీ సెండ్ హిమ్ బ్యాక్.